హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు ఓకేనా సో ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం డైలీ కరెంట్ ఫీలింగ్ రీడింగ్స్ ఎలాగా చేస్తున్నాము కానీ వీళ్ళు అసలు మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు సో ఇది ఎవరైనా కావచ్చండి మీరు ఒక ఫ్రెండ్స్ గురించి చూడొచ్చు రిలేటివ్స్ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మీ లవరు క్రష్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదంటే మీ అక్క తమ్ముడు ఎవరైనా కావచ్చండి మీ మదర్ ఫాదర్ అసలు వీళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు మీరు ఒక సిచ్యువేషన్లో ఉన్నారు ఒక పరిస్థితిలో ఉన్నారు మీకు అర్థం కావట్లేదు వీళ్ళని నమ్మచ్చా లేదా వీళ్ళు ఎందుకు నాతో ఇలాగ మాట్లాడుతున్నారు ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు అసలు వీళ్ళు నా నుంచి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ వాల్ట్ రీడింగ్ అనమాట నేను ఎవరో కామెంట్ పెట్టారు పిక్ కార్డ్ రీడింగ్ చేయండి మేడం అని చెప్పేసి నేను అందుకనే ఈ రెండు ఆబ్జెక్ట్స్ పెట్టాను ప్లస్ ఇంకొకటి మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నాను రోజుకి నాకు పర్సనల్ రీడింగ్స్ అనేవి చాలా వస్తుంటాయండి కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు ఈరోజు ఒక ఆమె పేరు చెప్పాలనుకోవటం లేదు ఒక ఆమెని కలిశాను అంటే ఆవిడ నా దగ్గర రీడింగ్ తీసుకుంది కానీ చాలా అంటే ఒక నమ్మకం లేకుండా ఈ ఒకసారి డబ్బులు పే చేసి మాటిమాటికి క్వశ్చన్స్ అడుగుతా ఉంది సో నేను వెంటనే ఆమెకి డబ్బులు రిటర్న్ ఇచ్చేసాను అమ్మ నీ డబ్బులు నాకు అవసరం లేదు నీ డబ్బులు నువ్వే పెట్టుకో నువ్వు ఒకసారి డబ్బులు ఇచ్చి జీవితకాలం నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మీరు ఆన్సర్స్ చెప్పాలి అంటే నా దగ్గర అంత టైం లేదు నాకు చాలా మంది అదర్ క్లయింట్స్ కూడా ఉన్నారు నీకు డబ్బులు కట్టడానికి కష్టంగా ఉంటే నువ్వు ఫ్రీగా ఎవరి చేతనా చెప్పించుకో అని చెప్పి ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేసాను సో నాకు కొంచెం పేషెన్స్ తక్కువ అండి నా దగ్గర ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నారంటే మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ప్లస్ మీరు ఇచ్చే డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉండాలి మీరు అడిగే క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే అందరూ రకరకాల ఫేక్ పీపుల్ అందరూ జాయిన్ అవుతున్నారనమాట ఫాలో అవుతున్నారు ఇంకా వాళ్ళు రకరకాల వేషాలు అనమాట రకరకాల క్వశ్చన్లు రకరకాల వేషాలు ఇంకా అవన్నీ చూసి నాకు విరక్తి అయిపోయింది ఆమెకు చెప్పాను అమ్మ నేను రోడ్డు మీద ఎవరికైనా ఏ దేవుడి గుడి దగ్గర ముష్టేసాను అనుకుంటాను తీసేసుకోమ్మని డబ్బులు నువ్వు నాకు ఇచ్చిన డబ్బులతో నేనేమి ఇల్లు కట్టాను నువ్వు తీసుకొని నువ్వు హ్యాపీగా ఎవరి చేతనా ఫ్రీగా రీడింగ్ చెప్పించుకో ఎందుకంటే డబ్బులు పే చేసిన దగ్గర నుండి ఒకటే నస అనమాట మేడం ఎప్పుడు రీడింగ్ పంపిస్తారు అనేసి మళ్ళీ దానిలో కొంచెం పౌరుషం టింట్ కూడా అనమాట సో ఇట్లాంటి వాళ్ళు నాకు కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే నాకు చాలా కోపం ఎక్కువ నేను ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను కొన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నాను ఆ ప్రాక్టీసెస్ వల్ల ఏంటంటే నాకు ఓపిక సహనం అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట సో నాకు ప్లస్ ఎవరైనా నెగిటివ్ కామెంట్ పెడితే కూడా వాళ్ళు వెంటనే బ్లాక్ చేసేస్తాను సో మీరు కొంచెం అది అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఫ్రీగా కంటెంట్ పెడుతున్నాను అంటే అది ఒక విధంగా నాకు కొంచెం మనశ్శాంతి ఇస్తుంది నాకు కొంచెం ఒక లైఫ్ పర్పస్ అనేది చూపిస్తుంది అన్నట్టుగా నేను చేస్తున్నాను ఈ రీడింగ్ ఎందుకంటే నాకు ఆ టారో కార్డ్స్ కనెక్ట్ అవ్వి ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వితే నాకు అది ఒక రకమైన ఆనందము ఒక సాటిస్ఫాక్షన్ నేను ఏదో చేస్తున్నాను ఒక మంచి చేస్తున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్తో నేను చేస్తున్నాను అంతేగాని మీ దగ్గర డబ్బులు తీసేసుకోవాలి లేదంటే మిమ్మల్ని మోసం చేసేయాలి అటువంటి ఆలోచనే లేదు నాకు పర్సనల్ రీడింగ్సే వద్దండి నేను ఆపేస్తున్నాను ఇంకా ఎందుకంటే ఇట్లాంటి చీప్ మనుషులతో కలిసి అసలు నాకు విరక్తి అయిపోయింది అనమాట ఎందుకంటే నేను జాబ్ చేస్తాను 9 to 5 జాబ్ చేసుకుంటాను నేను నా జీతం నాకు వస్తుంది నేను హ్యాపీగా ఉన్నాను ఇది నా మనశ్శాంతి కోసం నేను పెట్టుకున్న ఛానల్ నేను దాంట్లో చాలామంది మంచి మనుషులను కలిశాను ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు కాబట్టి నేను ఈ ఛానల్ అనేది కంటిన్యూ చేస్తున్నాను లేకపోతే నాకు యూట్యూబ్ చేసే అవసరం కూడా లేదు కానీ కొంతమంది చాలా లో క్లాస్ మనుషులు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు సో వాళ్ళు వచ్చి ఇట్లా మనల్ని డిస్టర్బ్ చేస్తారనమాట ఓకే దయచేసి అలాంటి వాళ్ళందరూ నాకు కొంచెం దూరంగా ఉండండి నాకు పేషెన్స్ తక్కువ కోపం ఎక్కువ మీరు ముందుగానే తెలుసుకోండి ఓకే చలో లెట్ స్టార్ట్ ది రీడింగ్ ఓకే శాంతి 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 ఓకే సో మన దగ్గర 2 పైల్స్ ఉన్నాయండి పైల్ నెంబర్ 1 వచ్చి ఈ సీషెల్ అనమాట పైల్ నెంబర్ 2 వచ్చి ఈ సీషెల్ సో మీకు ఏది కనెక్ట్ అయింది అనిపిస్తే ఏది నచ్చితే ఆ పైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో ముందుగానే చెప్తున్నాను ఈ రీడింగ్ ఎవరి గురించి అయినా చూడొచ్చు ఇది ఓన్లీ లవ్ రీడింగ్ కాదు ఇది రిలేషన్షిప్ రీడింగ్ ఆ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు అనమాట మీ రిలేటివ్స్ అవ్వచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఈ వ్యక్తి మీ గురించి మీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారు ఏం ఆశించి మీ దగ్గరికి వస్తున్నారు
ఏం ఆశించి మీతో కనెక్ట్ అయ్యారు అనేది మీరు ఈరోజు తెలుసుకుంటారు. నాకు ఒకవేళ రొమాంటిక్ మెసేజెస్ వస్తే అవే చెప్తాను, జనరల్ మెసేజెస్ వస్తే అవి కూడా చెప్తాను. ఓకే, సో మీరు ఒకవేళ టైం కావాలంటే వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి మీరు అప్పుడు ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆబ్జెక్ట్ని. ఓకేనా? సో నేను 1 minute పాజ్ చేస్తాను. సో మీరు చూసి ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నా వ్యూవర్స్ ఎవరైనా కొంచెం ఈ టైం స్టాంప్స్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. సో ఎవరికైనా డైరెక్ట్గా రీడింగ్కి వెళ్ళాలనుకుంటే ఆ టైం స్టాంప్ నొక్కితే వాళ్ళు రీడింగ్కి వచ్చేస్తారనమాట. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్. ఇదేమో ఫైల్ నెంబర్ 1 అనమాట. ఎవరైతే ఈ సీషెల్ని చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ వాళ్ళ కోసం. మీ మనసులో ఉండే వ్యక్తి ఎవరో ఒకరిని ఆలోచించుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. మనం ఫస్ట్ అసలు ఈ వ్యక్తి గురించి, మీ గురించి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. ఆ తర్వాత మనము మిగతా కార్డ్స్ ఇద్దాం, టారో కార్డ్స్. ఓకేనా? ఇది వచ్చి బిగ్ హ్యాపీ చేంజెస్. సో ఈ వ్యక్తితో మీకు చాలా బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి ఉన్నాయండి ఇన్ ఫ్యూచర్. సో ఒకవేళ మీకు ఇప్పుడు కనిపించకపోయినా సరే ఇన్ ఫ్యూచర్ మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో ఈ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ మనసులో ఉండే వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి. The Tower, మీ మనసులో ఉండే వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ మనసులో ఉండే వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ మనసులో ఉండే వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు? 5 of Wands, 2 of Wands, the Empress, Prophetess, 3 of Wands, the Papist. ఓకే, హోప్ మీకు కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఎస్, ఓకే. సో ముఖ్యంగా ఈ వ్యక్తి ఫైర్ సైన్ అయ్యే అవకాశం ఉందండి. మేషరాశి, ధనుసు రాశి, సింహరాశి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఫీమేల్ ఎక్కువగా కనిపిస్తున్నారు మీ రీడింగ్లో. అంటే మీ కనెక్షన్లో ఈ వ్యక్తి కాకుండా వేరే వాళ్ళు ఎవరో కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనిపిస్తూ ఉంది. సో ఈ వ్యక్తి ఏం ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి అని చూద్దాము. సో మీకు వాళ్ళకి మధ్యలో రీసెంట్గా ఏదో ఒక టవర్ మూమెంట్ అనేది జరిగిందండి. ఒక గొడవ అయిండొచ్చు, ఒక ఆర్గ్యుమెంట్, ఫైట్ అయి ఉండొచ్చు, మీరిద్దరూ విడిపోయి ఉండొచ్చు, మీరిద్దరూ సపరేషన్లో ఉండొచ్చు, మాట్లాడుకోకుండా ఉండొచ్చు. సో ఈ వ్యక్తి ఏంటంటే ప్రస్తుతానికి కోపంగా ఉన్నారండి. ఓకే, వాళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనే దానికంటే ప్రస్తుతానికైతే మీ పైన చాలా కోపంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా అట్రాక్షన్ కూడా ఉంది. మీ వైపున 2 ఎనర్జీస్ నాకు వస్తున్నాయి ఈ వ్యక్తి నుంచి. ఒకటేమో సెక్షువల్ అట్రాక్షన్, ఇంకొకటేమో కోపం. ఈ 2 ఆ వ్యక్తి నుంచి నాకు క్లియర్గా మెసేజెస్ వస్తున్నాయి. సో ఈ వ్యక్తి ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే అంటే ఇది 2 రకాల ఎనర్జీస్ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే నా రీడింగ్స్ చాలా మంది చూస్తుంటారు కదా. సో ఒకరికి సెక్షువల్ ఫ్యాంటసీస్ ఉన్నాయి, సెక్షువల్ ఎనర్జీ ఉంది, కానీ మీ ఇద్దరి మధ్య ఈ సడన్ సెపరేషన్ అనేది వచ్చింది. ఇంకొకరికి వచ్చి ఈ వ్యక్తి చాలా కోపంగా ఉన్నారు మీ పైన. లేదంటే ఈ 2 కూడా కొంతమందికి వర్తించవచ్చు. అది మీరు ఎలాగా రెజనేట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, సరేనా? సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఏదో ఒక ప్లానింగ్లో ఉన్నారండి. ఓకే, సో మీ నుంచి ఏం ఆశిస్తున్నారంటే మీ నుంచి టైం అడుగుతున్నారు వాళ్ళు. నాకు కొంచెం టైం ఇవ్వు,
అంటే మీరేంటంటే సపోజ్ మీ ఆర్గ్యుమెంట్ ఎలాగొచ్చుంటుందంటే నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, నువ్వు నాతోని సరిగా మాట్లాడటం లేదు, సో నీకు నేను కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు నీ లైఫ్లో అన్నట్టుగా ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. సో మీరు వాళ్ళని ఏదో ఒకటి చెప్పమని నిలదీశారు, ఫోర్స్ చేశారు. సో దానివల్ల ఈ కనెక్షన్ అనేది సపరేట్ అయిపోయారు మీరిద్దరు. ఎండ్ అని చెప్పను నేను, ఒక పాజ్. ఈ కనెక్షన్లో ఒక నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ ఏర్పడింది. అది మీ ఇద్దరి మధ్యలో వేరే లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చండి. ఎందుకంటే నాకు ఇక్కడ 3 లేడీస్ కనిపిస్తున్నారు. ఒక ఎంప్రెస్, మళ్ళానేమో ఒక పేపెస్ కనిపిస్తూ ఉంది, మళ్ళీ ఇంకొకటేమో ఈమె ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్, ఒక క్వీన్ ఆఫ్ కప్స్, మళ్ళానేమో ఒక ఎంప్రెస్. 3 ఫీమేల్స్ కనిపిస్తూ ఉన్నారు. సో మీ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి స్టార్ట్ అయినాయి. దానివల్ల ఏంటంటే మీరిద్దరూ సపరేట్ అయిపోయారు ఈ టవర్ మూమెంట్ వచ్చి. కానీ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది, మీ ఇద్దరి మధ్యలో బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి. కాకపోతే ఈ వ్యక్తి ప్రస్తుతానికి కొంచెం మిమ్మల్ని టైం అడుగుతున్నారు. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వు, నాకు ఆలోచించుకునే వ్యవధి ఇవ్వు, అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో నాకే తెలియట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళ లైఫ్ అల్లకల్లోలంగా ఉందండి. ఓకే, సో ఒకటి మీరు, ఒకటి వాళ్ళ మదరు, ఇంకొకటి థర్డ్ పార్టీ. 3 ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఫీమేల్స్ అనేది నాకు 3 కనిపిస్తూ ఉన్నారు. ఓకే, ఒకళ్ళేమో వాళ్ళ మదరు, ఓకే ఈ వ్యక్తి యొక్క తల్లి, ఇంకొకటేమో మీరు, ఇంకొకటేమో వేరే థర్డ్ పార్టీ ఎవరైతే మీ కనెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు. 3 కనిపిస్తూ ఉన్నారు నాకు ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే ఎవరిని కూడా వాళ్ళు కష్టపడలేకపోతున్నారు, ఎవరిని దూరం అవ్వలేకపోతున్నారు, ఎవరిని దూరం చేసుకోలేకపోతున్నారు. కాకపోతే వాళ్ళు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్ అయిపోయారనమాట. ఇక్కడ చాలామంది కాంపిటీషన్ వచ్చేసారు. మీరేంటంటే నా వ్యూవర్ మాట చెప్తాను నేను, వేరే వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు మీరు నమ్మి మీ వ్యక్తిని అనుమానించారండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఈ వ్యక్తిని అనుమానించారు. దానివల్ల గొడవలు, మీరు ఒక విధంగా చెప్పాలంటే మీ రిలేటివ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇదేదో ఫ్యామిలీ మ్యాటర్ లాగా అనిపిస్తుంది. మీ రిలేటివ్స్ లేదంటే మీ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఒకే దగ్గర వర్క్ చేస్తుంటే కనుక, ఒక కొలీగ్ బాస్ అయింటే కనుక, మీ ఆఫీస్లో ఉండే కొలీగ్స్ ఈ కనెక్షన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఇంటర్ఫియర్ అయిపోయి ఒక చిన్నది జరిగితే దాన్ని ఒక 100 టైమ్స్ ఎక్కువ చేసి ఎగ్జాజరేట్ చేసి చెప్పటము. దీనివల్ల మీ కనెక్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బ్రేక్లో ఉందన్నమాట. సో ఈ వ్యక్తి ఒకటే మిమ్మల్ని అడుగుతున్నారు క్వశ్చన్, నీకు నా పైన నమ్మకం లేదా? నువ్వు వేరే వాళ్ళనే నమ్ముతున్నావు, వేరే వాళ్ళు చెప్పే విషయాలు నమ్ముతున్నావు, అసలు నీకు వాళ్ళతో గాసిప్స్ చేయాల్సిన పని ఏముంది? నువ్వు ఏదైనా ఉంటే నన్ను కదా డైరెక్ట్గా వచ్చి అడగాలి. నువ్వు వేరే వాళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని, వేరే వాళ్ళతో ఫోన్లు చేసి గాసిప్స్ చేయటం ఎందుకు? అంటే నీకు నా పైన నమ్మకం లేదా అనేసి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏదో ప్లానింగ్ కూడా చేస్తున్నారండి ఫ్యూచర్లో. వీళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా అవ్వచ్చు, అది కూడా వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. మీరిద్దరూ కలవలేకపోతున్నారు, మాట్లాడుకోలేకపోతున్నారు అనేది కూడా వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. అంటే ఇది ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు, కానీ ఈ వ్యక్తి ఆ డిస్టెన్స్ అనేది భరించలేకపోతున్నారు అనమాట. వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది, ఏంటి అసలు నేను చేసిన తప్పేంటి, అసలు వీళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు మా కనెక్షన్లో, మా రిలేషన్షిప్లో, వీళ్ళ ఏం అవసరము, అసలు నా విషయంలో జోక్యం చేసుకునేకి ఏం అవసరము, నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు అన్నట్టుగా చాలా కోపంగా ఉన్నారండి మీ వ్యక్తి. సో వాళ్ళు అడిగేది ఏంటంటే కొంచెం నమ్మకం ఉంచు, కొంచెం నా పైన ఒక రకమైన ఆప్యాయత చూపించు, టైం ఇవ్వు, నన్ను అర్థం చేసుకో, నన్ను ఈ విధంగా ఫోర్స్ చేయొద్దు, నన్ను టెన్షన్ పెట్టద్దని నిజంగా చేతులు జోడించి అడుక్కుంటున్నారు మీ పర్సన్ అయితే. ఎవరి గురించి అయితే మీరు రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు మీతో నేరుగా చెప్పకపోవచ్చు, కానీ చాలా బాధపడుతున్నారు అనమాట. అంటే మీరు ఏదో అనరాని మాటలు అంటమో, చెయ్యరాని పనులు చేయటమో, వాళ్ళ రెప్యుటేషన్ అనేది చాలా
తలకిందులు అయిపోయిందనమాట. అంటే వాళ్ళకి చాలా చెడ్డ పేరు వచ్చింది. మీరేదో పని చేశారు, లేదంటే మీ ఇద్దరు కనెక్షన్ వల్ల వాళ్ళకి చాలా చెడ్డ పేరు వచ్చింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీ పైన ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, గౌరవం ఉంది, సెక్షువల్ అట్రాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా జరిగింది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే అనుకోకుండా సడన్గా జరిగిపోయింది ఈ ఫైటింగ్ అని కానీ టవర్ మూమెంట్ అనేది అనుకోకుండా సడన్గా జరిగిపోయింది మీ లైఫ్లో. దానికి ఈ వ్యక్తి కోలుకోలేకపోతున్నారు. ఆ పెయిన్ నుంచి, ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్నారనమాట, కొంచెం పేషెన్స్ ఉంచు, కొంచెం నాకు టైం ఇవ్వు, నన్ను ఆలోచించుకునే వ్యవధినివ్వు, నన్ను నమ్ము, నేను మళ్ళీ వస్తాను వెనక్కి, నన్ను నమ్ము, నాకు కొంచెం టైం ఇవ్వు. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయండి. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్కి ఒంట్లో బాగోపోవడము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక జాబ్ లాస్, ఇవన్నీ కనిపిస్తున్నాయి వాళ్ళకి. కొంతమందికి నాకు వచ్చే మెసేజ్ ఏంటంటే మీరు చేసిన అవివేకానికి వాళ్ళ జాబ్ కూడా పోయే పరిస్థితి వచ్చేసింది. ఏదో ఒకటి చాలా భయంకరమైనది జరిగింది మీ ఇద్దరిలో. సో అది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, అసలు ఏంటి జరిగింది మీ ఇద్దరి మధ్యలో. ఓకే, మీకు ఇక్కడ నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, అనుమానము, ఫైటింగ్స్, నిలదీయటము ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ మీ ఫ్యూచర్ అయితే బాగుంది, బిగ్ హ్యాపీ చేంజెస్. కానీ ప్రస్తుతానికి మీరు కొంచెం సైలెంట్గా ఉండాలి, ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలి. వాళ్ళు వస్తారు మళ్ళీ వెనక్కి అనేది నమ్మాలి. ఆ వ్యక్తికి కొంచెం టైం ఇవ్వండి. ఎప్పుడైనా సపరేషన్ వచ్చిందంటే వాళ్ళకి మీ గురించి ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు రావు. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు సపరేషన్లో ఉన్నారంటే వాళ్ళకి అవతల వ్యక్తి యొక్క మంచియే గుర్తొస్తుంది కానీ చెడు గుర్తు రాదు. అందుకనే మనం ఎప్పుడైనా ఒకరికి స్పేస్ అనేది ఇవ్వాలి. స్పేస్ ఇస్తే గనక వాళ్ళు మనకి నిజాయితీగా అన్నీ చెప్తారు టైం వచ్చినప్పుడు. అంతేగాని మనం వాళ్ళతో ఫైటింగ్ చేసేసి నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వలేదు, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు, అది ఇది అని చెప్పి మనం ఫైటింగ్ చేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనం వెనక్కి రారు. అందుకనే మనం రిలేషన్షిప్స్ అనేవి చాలా సెన్సిటివ్ అండి. అది మనం చాలా జాగ్రత్తగా, ముళ్ళుపైన ఒక ఆకు పడితే ఎట్లా ఉంటుంది అలాగా మెల్లిగా తీసుకోవాలి, లేదంటే చిరిగిపోతుంది ఆకు. సో అందువలన రిలేషన్షిప్ ఎండ్ అయిపోకుండా చూసుకునే బాధ్యత మీదే. దానికి ఏం చేయాలంటే మీరు ఏమి అనద్దండి, మంచి చెప్పొద్దు, చెడు చెప్పొద్దు, ఫైటింగ్ చేయొద్దు, ఏమి చేయొద్దు, సైలెంట్గా ఉండండి. అలాగే మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారనేది కూడా వాళ్ళకి తెలియనీయకుండా మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళే కొన్ని రోజులకు అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వెనక్కి వస్తారు. వాళ్ళు కోరుకునేది ఒకే ఒకటి, మీ దగ్గర నుంచి టైము, పేషెన్స్, కొంచెం అండర్స్టాండింగ్ కోరుకుంటున్నారు. మీరు అర్థం చేసుకోమని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకేనా? సో ఇదండి పాయింట్ నెంబర్ 1 మీ రీడింగ్. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. నేను ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 వాళ్ళకి చెప్తాను. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే ఈ సీషల్ని చూస్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీదండి. సో చూద్దాము మీ మనసులో ఉండే వ్యక్తి మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు. మీ మనసులో ఉండే వ్యక్తి మీ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీ మనసులో ఉండే వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, మీ నుంచి ఏం ఆశిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ నాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మీ మనసులో ఉండే వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు. మీ మనసులో ఉండే వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, మీ నుంచి ఏం ఆశిస్తున్నారు. కాంప్రమైజ్, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు. ప్లీజ్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మూన్,
స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 4 ఆఫ్ కప్స్. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు, ఏమి ఆశిస్తున్నారు, మా వ్యూవర్స్ నుంచి ఏమి ఆశిస్తున్నారు. టెంపరెన్స్, కార్డినల్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 3 ఆఫ్ సోర్డ్స్, 2 ఆఫ్ వాండ్స్. ఇది ఖచ్చితంగా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందండి ఇక్కడ. ఓకే, సో ఈ వ్యక్తి మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వమంటున్నారండి. వాళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తున్నారంటే మీరు కొంచెం అండర్స్టాండింగ్గా కాంప్రమైజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది, వాళ్ళ మదర్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది మదర్ అవ్వచ్చు. 1 సెకండ్, సారీ అండి, ఎవరో వచ్చారు వేరే వాళ్ళు. ఓకే, సో ఈ వ్యక్తి ఏంటంటే ప్రస్తుతానికి మీరు ఇచ్చే ఆఫర్ తీసుకునే పొజిషన్లో అయితే లేరండి. ఎందుకంటే థర్డ్ పార్టీ పరిస్థితి ఉంది ఇక్కడ. అత్త పోరు అంటారు చూసారా, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఈ వ్యక్తి మీ హస్బెండ్ లాగా కనిపిస్తున్నారు, లేదంటే వైఫ్ లాగా కనిపిస్తున్నారు. మీ మధ్యలో ఒక థర్డ్ పార్టీ అనేది ఉన్నారు. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు, నువ్వు వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి, లేదంటే మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కొంతమందికి కనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీరు ఇచ్చే లవ్ ఆఫర్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు టైం అడుగుతున్నారు, నీ నుంచి నాకు కొంచెం టైం ఇస్తే నేను అన్ని సెట్ చేస్తాను, ప్లానింగ్ చేస్తున్నాను, నువ్వు అనుమానపడద్దు, భయపడద్దు, నేను నీ దగ్గరికి వస్తాను, పరిస్థితులన్నీ సెట్ చేస్తాను, కానీ నాకు కొంచెం టైం ఇవ్వు. ఎందుకంటే 2 ఆఫ్ వాండ్స్ అనేది వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ పరిస్థితిని ఎలా చక్కబెట్టాలి అనేది ప్లానింగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో సంప్రదిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలి. మీరు ఏంటంటే ఓవర్గా ఆలోచించేసేసి క్లింగీగా వాళ్ళని వదలకుండా నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు అంటే నీకు వేరే వాళ్ళతో సంబంధం ఉంది అనేసి మీరు నమ్మకం లేకుండా వాళ్ళతో ప్రవర్తిస్తున్నారు. అది వాళ్ళకి చాలా బాధగా ఉందన్నమాట. చాలా టెన్షన్ కూడా పెడుతుంది. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టము, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు వాళ్ళని నమ్మటం లేదు. దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా బాధపడుతున్నారు, మిస్ అవుతున్నారు. మీరు ఏదైతే వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారో వాళ్ళు తీసుకునే పొజిషన్లో లేరు ప్రస్తుతానికి. వాళ్ళకి కోపము, చాలా ఫాస్ట్గా మీ దగ్గర పరిగెత్తి వచ్చి మొత్తం క్లారిటీ ఇవ్వాలని వాళ్ళకి ఉంది, కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి అనమాట. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు. డివైన్ టైమింగ్ రాని, వీళ్ళు నా వైపు టర్న్ అవ్వని, నేను అప్పుడు వస్తాను. కొంతమందికి ఏమో వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్, మీరు అడుగుతున్నారు ఎప్పుడు డివోర్స్ ఇస్తావు నీ పార్ట్నర్కి, ఎప్పుడు నా దగ్గరికి వస్తావు అని మీరు అడుగుతున్నారు. సో దానికి వాళ్ళు చెప్తున్నారు వెయిట్ చేయి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయి, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, నేను ఇదంతా సెట్ చేసుకొని నీ దగ్గరికి వస్తాను, కొంచెం నాతో పేషెన్స్గా ఉండు, కాంప్రమైజ్ అవ్వు అనేసి చెప్తున్నారు. కొంతమందికి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ విడాకుల వరకు వెళ్ళిపోయారు ఈ అనుమానాలతోటి. ఇది ప్యూర్ ఫ్యామిలీ రిలేటెడ్ అనిపిస్తూ ఉంది. సో మీరేంటంటే నాకు ఈ సంబంధం వద్దు, ఎందుకంటే మీకు అత్త ఆడపడుచుతో పడకపోవడము, వాళ్ళ ఫ్యామిలీతో పడకపోవడము ఏదో ప్రాబ్లం ఉంది. సో వాళ్ళేమో కాంప్రమైజ్ అవ్వు, అడ్జస్ట్ అవ్వు, అర్థం చేసుకో అనేసి ఆలోచిస్తున్నారు. అదే మీ దగ్గర నుంచి ఆశిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే ఇది కరెక్ట్ టైం కాదు, మన ఇద్దరం కలవడానికి ఇది కరెక్ట్ టైం కాదు, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను అన్నీ సెట్ చేసుకొని నేను నీ దగ్గరికి వస్తాను అనేసి వాళ్ళు అడుగుతున్నారు మిమ్మల్ని. వాళ్ళు ఏదో ఒక పరిస్థితిలో ఉన్నారు, అది ఎండ్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అది థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఒక డివోర్స్ ప్రాబ్లం అవ్వచ్చు, సో ఏదన్నా అవ్వచ్చు. వాళ్ళు ఆ థర్డ్ పార్టీ నుంచి విడిపోయి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. కానీ దానికి మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, సో దానికి మీరు వెయిట్ చేయాలి. సో అదే వాళ్ళు మీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు. కొంతమందికి ఎలాగంటే నాకు మెసేజ్ వచ్చింది, నువ్వు కావాలి, నాకు పార్ట్నరు కావాలి, దానికి నువ్వు కాంప్రమైజ్ అవ్వు, నేను ఇద్దరిని బాగా చూసుకుంటాను, ఇద్దరితోనూ ఉంటాను, నువ్వు దానికి కాంప్రమైజ్ అవ్వు, నాకు కొంచెం సపోర్ట్ చెయ్యి అన్నట్టుగా కొంతమందికి అడుగుతున్నారు. అది మీ ఇష్టం అండి. కొంతమంది అంటే ప్రేమ గుడ్డిదే అంటారు కదా, సో దానివల్ల ఒప్పేసుకుంటారు. కానీ నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే లేదు,
నాకు నువ్వు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే, నువ్వు వేరే వాళ్ళతో తిరగడానికి వేరే వాళ్ళతో ఉండటానికి నేను ఒప్పుకోను అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది, వాళ్ళ మదరు సిస్టరో ఆంటీ లేకపోతే గ్రాండ్ మదర్ ఎవరో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళు వీళ్ళని ప్రెషర్ చేస్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు. లేదు నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, లేదు నువ్వు ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు అనమాట. సో దానికి వాళ్ళ పేరెంట్స్ని కాదనలేకపోతున్నారు, మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. సో దానికని చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, మిమ్మల్ని కూడా మిస్ అవుతున్నారు. వాళ్ళు ఏమి హ్యాపీగా లేరు. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసో మీతో నో కాంటాక్ట్లో ఉండో వాళ్ళు ఏమి హ్యాపీగా లేరు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మిస్ అవుతున్నారు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాలెన్స్ కావాలి, ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలి. ఒకసారి నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, ఎంతో ప్రేమిస్తావు, ఇంకోసారేమో అసలు నువ్వెవరో అన్నట్టుగా మాట్లాడతావు, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తావు, ఫైటింగ్ చేస్తావు, నా పరువు బజార్లో పెడుతున్నావు, అసలు నీకు అంటే గౌరవం లేదు, నేనంటే మర్యాద లేదు, నేనంటే విలువ లేదు, నేనిచ్చే అంత ప్రేమ, నేనిచ్చే అంత ఇంపార్టెన్స్ నీకు ఎవరు ఇవ్వరు, కానీ నీకు నేనంటే వాల్యూ లేదు అన్నట్టుగా మీ వ్యక్తి బాధపడుతున్నారు. సో ఇది వాళ్ళు చెప్పే మెసేజెస్ అన్నమాట. సో దానికి మీరు ఏ విధంగా మీరు రెస్పాన్స్ ఇస్తారనేది మీరు చూసుకోండి. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు మీకు ఏది ఇచ్చే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు సపరేషన్లోనే ఉంటారు కొంతకాలము, ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. కరెక్ట్ టైం రాని, ఆ టైం వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను అనేసి చెప్తున్నారు. ఇక్కడ నాకు కుంభరాశి, మీనరాశి, ధనస్సు, మళ్ళానేమో మిథునం, తులారాశి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, ఈ రాశులు కనిపిస్తున్నాయి. అది మీది అవ్వచ్చు, లేదంటే మీ పర్సన్ అవ్వచ్చు. సో ఇది ఈ వ్యాల్ట్ రీడింగ్. ఒకవేళ ఇది షార్ట్ రీడింగ్ అండి, ఎందుకంటే 2 పైల్స్ పెట్టాను కదా, పైల్స్ ప్రకారం షార్ట్ రీడింగ్ అనమాట. ఒకవేళ మీకు రెజినేట్ అయినట్టయితే మీరు కామెంట్ పెట్టండి, మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. సరేనా, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.